శ్రీ గురుభ్యో నమ. రామాయణంలో సుందరకాండను బీజకాండ అంటారు. సుందరకాండ పారాయణ చేత సకలమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇందులో గ్రహ దోషాలను, వివాహ దోషాలను, ఆరోగ్య సమస్యలను, అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి వేసేటువంటి శక్తి సుందరకాండకు ఉంది. సుందరకాండలోని ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రశక్తిని కలిగి ఉంటుంది. నిత్యము పారాయణ చేయాలంటే రోజు ఒక గంట సేపు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఒక 16 రోజుల పారాయణ విధానము, సప్తాహ పారాయణ విధానము, 2 విధానాలు కూడా ఉంటాయి. సరే, అందులో పెద్దలైన వారు అలా మొత్తము పారాయణ చేయలేని వారి కోసము ఒక 9 శ్లోకాలను తీసుకొని నవరత్నాలు అన్నారు. నవరత్నాలు అంటే సహజంగా మనకు జాతకంలో నవగ్రహ దోషాలు అంటారు కదా. 9 గ్రహాలు ఉంటాయి. రవి, చంద్ర, కుజ, గురు, రాహు, శని అని, బుధ అని 9 గ్రహాలు ఉంటాయి కదా. 9 గ్రహాలకు 9 రత్నాలు ఉంటాయి. రవికైతే కెంపు అని, చంద్రునికైతే ముత్యమని, కుజుడికైతే పగడమని, ఆ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది. ఆ రత్నాన్ని ధరించడం ద్వారా ఆ గ్రహం యొక్క ప్రభావము సరిచేయబడుతుంది. సుందరకాండలోని 9 శ్లోకాలను 9 రత్నాలుగా చెప్పి ఈ 9 శ్లోకాలను నిత్యము 9 సార్లు ఎవరైతే పారాయణ చేస్తారంటే ఈ 9 శ్లోకాలను కలిపి నవరత్నమాల స్తోత్రం అంటారు. 9 శ్లోకాలను 9 సార్లు పారాయణ చేసిన వారికి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. వారికి నవగ్రహాలే మాలగా మారుతాయి. అంటే రామకార్యానికి వెళ్ళినప్పుడు సమస్త గ్రహాలు కూడా వారికి అనుకూలంగా మారాయి. ఎవరు రామకార్యానికి వెళ్ళినటువంటి హనుమంతుని స్మరిస్తారో వారికి నవగ్రహాలు అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఎవరు ఈ 9 శ్లోకాలను నిత్యము పఠిస్తారో, పారాయణ చేస్తారో వారికి నవగ్రహ దోషాలు అనేవి ఉండవు. నవగ్రహాలు వారికి మాలగా మారి అనుకూలమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తాయని పెద్దలైన వారు ఇచ్చినారు. ఎంతోమంది దీన్ని ఉపాసించి ఫలితాన్ని కూడా పొందడం జరిగింది. కాబట్టి ఆ 9 శ్లోకాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు జాతకం తెలిసినా తెలియకపోయినా, గ్రహదోషాలు ఉన్నా ఉండకపోయినా ఈ 9 శ్లోకాలను రోజు 9 సార్లు చదవండి. ఈ స్తోత్రం మొత్తం 9 సార్లు చదివేయండి. అన్ని గ్రహ దోషాలు పోతాయి. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సకల శుభాలు జరుగుతాయి. ఎన్ని రోజులు చదవాలండి అని అడగండి. ప్రతిరోజు చదవాలి. అన్నం ఎన్ని రోజులు తినని అడుగుతున్నాం అనం కదా. ప్రతిరోజు తింటేనే ఆకలి తీరుతుంది. అలాగే ప్రతిరోజు ఈ 9 శ్లోకాలు చదువుకొని ఈశ్వర అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు ఆ శ్లోకాలను ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి శ్లోకం మాణిక్యము అంటారు. సూర్యుడికి సంబంధించినది. అదే కెంపు అన్నాను కదా. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణాచరితేపతి. ఇది మొట్టమొదటి శ్లోకం సుందరకాండలో. ఇది సూర్య సంబంధమైన దోషాలను తొలగిస్తుంది. అంటే శత్రు సంహారకుడైనటువంటి హనుమంతుడు రావణునిచే అపహరింపబడిన సీతమ్మ జాడను వెతకడానికి దేవతలు, చారణలు సంచరించే ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు అనేది దీని అర్థం. రెండవ శ్లోకం ముత్యమునకు సంబంధించినటువంటి శ్లోకం. ఇది చంద్రుడు సంబంధించినటువంటి దోషాలు తొలగిస్తుంది. అన్ని కలిపి చదవాలి. విడివిడిగా చెబుతున్నాను అంతే మీకు. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ స్మృతిర్మతిర్ధృతిర్ధాక్ష్యం సకర్మసు నసీధతి. నీ వానర శ్రేష్ఠ, నీలో ఉన్నట్లుగా ఎవరిలోనైతే స్మృతి అంటే జ్ఞాపక శక్తి, మతి అంటే తెలివితేటలు, ధృతి, ధైర్యము, దాక్ష్యము, నేర్పు అనేటువంటి 4 గుణాలు ఉంటాయో వారు ఏ కార్యమునందైనా సరే అపజయాన్ని పొందరు అంటున్నారంటే ఈ 4 ఉన్నవారు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అని అర్థం. మూడవ శ్లోకం ప్రవాళము లేదా పగడము అంటారు. కుజుడికి సంబంధించినది. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. రామాయణానికి ఒక రత్నలా చెప్పబడే శ్లోకం ఇది. నిరాశ చెందకుండా ఉత్సాహంగా ఉండడమే ఐశ్వర్యానికి మూలము. అదే పరమసుఖము. ఎల్లవేళలా ఉత్సాహంగా ఉండడమే అన్ని కార్యములను సిద్ధింపజేస్తుంది అంటున్నాడు. ఉత్సాహంతో ఉన్నవాడే విజయం సాధిస్తాడని చెబుతూ ఉన్నాడు. 4వ శ్లోకం వరకతానికి బుధునికి సంబంధించినది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అని శ్రీరామునికి, లక్ష్మణునికి, జనకనందిని, సీతాదేవికి నమస్కారం. రుద్ర, ఇంద్ర, యమ, వాయువులకు మరియు సూర్య, చంద్ర, మరుద్ధనములకు నమస్కారములు అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. 5వ శ్లోకం పుష్యరాగము, గురువునకు సంబంధించినటువంటి శ్లోకము. ప్రియాన్న సంభవే దుఃఖం
అప్రియాదధికం భయం తాభ్యాం ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ఇష్టమైనవి దూరమైనప్పుడు దుఃఖం, అయిష్టమైనవి ఎదురైనప్పుడు భయం కలుగుతాయి. ఎవరైతే ఈ రెండింటికి అతీతంగా, సుఖదుఖాలకు అతీతంగా ఉంటారో అట్టి మహాత్ములకు నా నమస్కారము అని గురువు ఎప్పుడు ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు కాబట్టి గురువుకు ఆ శ్లోకాన్ని పెట్టి ఉంటారు. తర్వాత ఇది వజ్రం సంబంధమైనటువంటి శ్లోకము, శుక్రుడికి సంబంధించినది. రామః కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని. ఓ జానకి, శ్రీరాముడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు, సమస్త ప్రాణుల మనసులను రంజింపజేసేవాడు. ఆయన పుట్టుకతోనే నిరుపమానమైన రూపమును, దయాగుణమును కలిగిన వాడు అని ఆంజనేయ స్వామి వారు శ్రీరాముని యొక్క రూప వైభవాన్ని సీతమ్మ తల్లికి చెప్పేటువంటి సందర్భంలో చెప్పేటువంటి శ్లోకం ఇది. తర్వాత ఇది ఇంద్రనీలము, శని భగవానునికి సంబంధించినటువంటి శ్లోకము. వీరికి 2 శ్లోకాలు ఉంటాయి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. అతి బలవంతుడైనటువంటి రామునికి జయం, మహాబలుడైనటువంటి లక్ష్మణునికి జయం, రామునిచే రక్షింపబడే సుగ్రీవునికి జయం, అసాధ్యమైన పనులను సులువుగా చేసే కోసల రాజైన శ్రీరామునికి నేను దాసుడను, శత్రు సైన్యాలను తొదముట్టించే వాయుపుత్రుడును నేను అని ఇది జయమంత్రము అని కూడా చెప్పబడుతుంది. దీన్ని విడిగా కూడా చేసుకోవచ్చు. 9 శ్లోకాల్లో భాగంగానే కాకుండా విడిగా కూడా ఈ ఒక్క శ్లోకాన్ని చేసినట్లయితే సకల కార్య జయము కలుగుతుంది అని పెద్దలైన వారు చెబుతారు. అంత శక్తి ఉన్నటువంటి శ్లోకం ఇది. తర్వాత ఇది రాహువుకు సంబంధించినటువంటి శ్లోకము, గోమేధికము. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది వాస్తి ఏకపత్నీత్వం శీతో భవ హనుమతః అని హనుమంతుల వారి తోకకు ఆ రావణాసురుడు యొక్క బటులు నిప్పు పెట్టినప్పుడు సీతమ్మ తల్లికి తెలుస్తుంది. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పినటువంటి శ్లోకము, నేను మనసా వాచా కర్మణ పతిసేవ చేసినట్లయితే, తపస్సును ఆచరించి ఉన్నట్లయితే, నేను పతివ్రతనే అయితే ఓ అగ్నిదేవ హనుమంతుని తోకకు ఉన్న అగ్నిని చల్లగా మార్చుము అని అంటుంది. వెంటనే ఆ యొక్క హనుమంతుల వారి తోకకున్నటువంటి అగ్ని వేడినివ్వకుండా హనుమంతుల వారికి చల్లదనాన్ని ఇస్తుంది. ఆ చల్లనైన అగ్నితో ఆ రావణాసురుడి యొక్క లంకనంతా కూడా నిప్పు పెట్టేస్తాడు. తర్వాత ఇది 9వ శ్లోకం, వైడూర్య సంబంధ శ్లోకము, కేతూకర సంబంధించింది. నివృత్త వనవాసంతం త్వయా సార్ధమరింధమం అభిషిక్తవయోధ్యాయాం క్షిప్రం ధ్వక్షసి రాఘవం అని హనుమంతుల వారు మరొక్కసారి ఓదారుస్తారు. చివరిగా వెళ్ళేటప్పుడు ఏమని ఓదారుస్తారంటే, తల్లి సీతమ్మ తల్లి నువ్వు బాధపడకు, శత్రువులను జయించినటువంటి శ్రీరాముడు వనవాసము ముగించుకొని నీతో కలిసి అయోధ్యలో పట్టాభిషిక్తుడవ్వడాన్ని నీవు త్వరలోనే చూడబోతున్నావు అని చెబుతాడనమాట. చూడండి, సీతమ్మ తల్లిని వెతకడానికి ప్రారంభించి మొదటి శ్లోకాన్ని చెప్పినారు, పట్టాభిషిక్తం అవడంతో 9వ శ్లోకాన్ని చెప్పినారు. సుందరకాండ పారాయణ చేసేవారు కూడా ఆ యొక్క పారాయణ అయిపోగానే పట్టాభిషిక్త పారాయణ చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా ఆ 9 శ్లోకాలలోనే సకలమైనటువంటి శక్తిని నింపిబెట్టినారు. కాబట్టి 9 శ్లోకాలను చక్కగా చదువుకున్నారు. అర్థం ఎందుకు చెప్పానంటే, మీకు చక్కగా చదివేటప్పుడు మనసులో నిలబడతాయి, మనసు ఇంకా నిలబడుతుంది, ఆ రామాయణం మీద, ఆ సుందరకాండ మీద నిలబడుతుంది, మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయని కాస్త సమయం ఎక్కువైనా కూడా మీకు అర్థంతో చెప్పినాను. కాబట్టి అందరూ శ్రద్ధగా ఈ 9 శ్లోకాలను చదువుకొని ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. సకల శుభాలు కలుగుతాయి, అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి, సమస్తమైనటువంటి పీడలు కూడా తొలగిపోతాయి, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి చేసుకొని ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారికి కూడా ఉపయోగపడే విధంగా చేయండి. స్వస్తి.